మన దేశంలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్లలో గోవా కూడా ఒకటి. చాలా మంది భారత విదేశీ యాత్రికులు అక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. అయితే గోవా టూరిజాన్ని దెబ్బతీయడానికి చైనా కుట్ర పన్నింది. ఫేక్ సర్వే నిర్వహించి గోవా టూరిజం పడిపోయిందని దుష్ప్రచారానికి పాల్పడింది. చైనా ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ గోవా టూరిజంపై చేపట్టిన సర్వేలో ఈ విషయం బయటపడిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ సర్వేను పట్టుకుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ గోవాకు వచ్చే టూరిస్టుల సంఖ్య అస్సలు తగ్గలేదని తాజా డేటా చెబుతోంది. గోవా పర్యాటక రంగం 2024 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ఏకంగా 4,614 కోట్లను ఆర్జించింది. 2023లో పోలిస్తే ఇది 365 కోట్లు ఎక్కువ. జీఎస్టీ ఆదాయంలో 9.62%, వ్యాట్ వసూళ్లలో 6.41% పెరుగుదల కనిపించింది. దీన్ని బట్టే గోవాలో పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. టూరిజం ఏ మాత్రమూ దెబ్బ తినకపోయినా ఫేక్ సర్వే నిర్వహించిందంటే మన దేశంలో టూరిజంను దెబ్బ కొట్టడానికే ఈ సర్వేను వెలువరించిందని అర్థమవుతుంది.